ఇక కొడంగల్లో రైతుల అక్రమ అరెస్టులపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఓయూలో బీఆర్ఎస్ విద్యార్థులు రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అరెస్ట్ చేసిన రైతులను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేసి స్థానిక కలెక్టర్ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకు రైతులు ఇంత తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు అనేసి ఆలోచన చేయకుండా బాధితులనే శిక్షించు ఈరోజు వారిని అరెస్టు చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు కేబీఆర్ పార్కులో వాకింగ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేసి ఈరోజు జైలుకు పంపే కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే ఈ యొక్క అరెస్టులను ఖండించాలి. తక్షణమే వారిని కూడా విడుదల చేసి వారితో చర్చలు జరపాలి. ఏదైనా ఉంటే సామరస్యంగా రైతులకు చేస్తున్నటువంటి మేలు, వారికి జరుగుతున్నట్టు మేలు వాళ్ళని మెప్పింపజేయాలి మీ యొక్క పాలన అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 16 మంది రైతులను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేను ఈరోజు ఈ రాష్ట్రంలో అరెస్టు చేయడం సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఆర్చికాలక సీఎం రేవంత్ రెడ్డి యొక్క దిష్టి పొందాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందా, రాక్షస పాలన జరుగుతుందా? గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు 12,000 ఎకరాల భూమిని, అంటే ఫార్మా కంపెనీకి సంబంధించి 16,000 ఎకరాల భూమిని తీసిపెట్టిండు. అక్కడ పెట్టకుండా ఈరోజు కొడంగల్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే తన యొక్క అల్లుడికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే, తన అల్లుడికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి భూమిని తీసుకుంటూ